సర్వశక్తి గల దేవా, యేసుక్రీస్తు తానే సంగమునకు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద దానిని కట్టునట్లు అనుగ్రహించితివి కదా. మేము నీకు అంగీకృతమైన పరిశుద్ధాలయముగా కట్టుబడుటకై వారి ఉపదేశము చేత ఆత్మ యొక్క ఐక్యత గలవారమై అతుకుబడి ఉండునట్లు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, నీ కుమారుడును మా ప్రభువునైన క్రీస్తు మర్మ శరీరములో అన్యోన్య సహములు నుండినట్లు నీవు ఏర్పరచుకున్న వారిని సమకూర్చితివి కదా. నిన్ను నిష్కపటముగాను ప్రేమించు వారి కొరకు నీవు సిద్ధపరచిన చెప్పగాలని సంతోషములను మేము పొందుటకై ధన్యులైన పరిశుద్ధుల యొక్క సమస్త భక్తి సత్ప్రవర్తనలను మేము అనుసరించినట్టు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. దేవా, శ్రీమంతుడైన నీ కుమారుని అవమానకరమైన మరణమును మాకు జీవమును సమాధానమును కలుగజేయు సాధనముగా చేసితివి కదా. క్రీస్తు యొక్క శిలువ యందు మేము అతిశయించుటకును అందువల్ల సంతోషముతో అవమానమును నష్టమును భరించుటకును మాకు మనసు దయచేయమని నీ కుమారుడును మా ప్రభువునైనా ఆయన నిమిత్తమే వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువా, సమస్త విశ్వాసులను సృజించి విమోచించిన వాడా, ఈ జీవము చాలించిన విశ్వాసులు నీ కుమారుడు ప్రత్యక్షమగు దినమందు నీ నిజమైన బిడ్డలుగా అగుపడునట్లు ఆయన శ్రమ వలన కలుగు ఎంతగాలని మేలులను వారికి అనుగ్రహింపుమని ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. దేవా, నీ యొక్క పుత్రుడైన యేసుక్రీస్తు యొక్క జననమును ఏటేటా మేము జ్ఞాపకము చేసుకొని ఆనందించినట్టు చేయుచున్నావు కదా. మేము ఆయనను మా విమోచకునిగా సంతోషంతో అంగీకరించినట్లే ఆయన మాకు న్యాయాధిపతిగా వచ్చుతున్నప్పుడు మేము ఆయనను దృఢ విశ్వాసముతో చూడగలుగునట్లు అనుగ్రహించమని నీతోను పరిశుద్ధాత్మతోను ఏక దేవుడుగా యుగ యుగములు జీవించి ఏలుచుండెడి ఆయన ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల నిత్యుడవైన దేవ, నీ దివ్య కృప చొప్పున భూఫలమును వాటి కాలమందు మాకు దయచేసితివి కదా. ఈ నీ ఉపకారముల కొరకు మేము వినయము గల కృతజ్ఞతాస్తులు నీకు సమర్పించుతున్నాము. వీటిని నీ మహిమ కొరకు అవసరంలోనున్న వారి సహాయము కొరకును మేము యుక్తముగా నడుచుకొనుటకు కృప నిమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవాలయ ప్రతిష్ఠగా దేవాని సంకల్పం వలన ఈ ఆలయ ప్రతిష్ఠ దినమును తిరిగి ఆచరించుటకు దయచేసి కదా. నీ దివ్య ఆశీర్వాదమును మా మీద కుమ్మరింపమని నిన్ను వేడుకొనుచున్నాము. పరిశుద్ధతే నిత్యము నీ ఆలయమునకు తగిన లక్షణమై ఉన్నది కనుక మేము నీకు పరిశుద్ధమును అంగీకృతమునైన జీవాలయముగా ఉండునట్లు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. పిల్లల బహాతకు బాప్తిస్మము. క్రీస్తు యేసునందు ప్రియులారా, మనుషులందరూ పుట్టుక నుండి పాపమునకు లోనై ఉన్నారు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి గనుక మనుషులందరూ రక్షింపబడవలెనని కోరుచున్నాడు. మరియు నీటి వల్లను పరిశుద్ధాత్మ వలను తిరిగి పుట్టితేనే గాని ఎవడనూ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మన రక్షకుడైన క్రీస్తు చెప్పుచున్నాడు గనుక ఈ బిడ్డ స్వభావం చేత పొందలేనిది ఇతనికి కలుగునట్లు అనగా ఇతడు ఈమె నీటి వల్లను పరిశుద్ధాత్మ వలను బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘములో చేర్చబడి అందులో జీవము గల అవయవములుగా చేయబడినట్లు తండ్రి అయిన దేవుడు తను అత్యంత కరుణ వల్ల ఇతనికి అనుగ్రహించులాగున మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనను ప్రార్థింపవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, ఈ నీ మిక్కిలి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొర్దాను నదిలో బాప్తిజం పొందినందువల్ల పాపమును మర్మముగా కడిగివేయినట్లు జలమును పరిశుద్ధపరుచుతుంది కదా. ఈ పిల్లవాణ్ణి కటాక్షించుము. క్రీస్తు సంఘము అను ఓడలో ఇతడు చేర్చబడినట్లు ఇతడు
విశ్వాసమునందు స్థిరపడి నిరీక్షణ వల్ల సంతోషించి ప్రేమయందు ఏం ఆగిపోయింది? ఉమా ప్రేమయందు దగ్గర నుంచి మొదలు పెట్టమావు. ప్రేమయందు చూసుకుంటుండా. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సరేనా? నువ్వు సరే అంటే చెప్తా. సరే. కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ. ప్రేమ స్వరూపి గనుక మనుషులందరూ రక్షింపబడవాలని కోరుతున్నాడు. మరియు నీటి వల్లను పరిశుద్ధాత్మ వల్లను తిరిగి పుట్టితేనే గాని ఎవడును దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని తన రక్షకుడైన క్రీస్తు చెప్పుచున్నాడు. గనుక ఈ బిడ్డ స్వభావం చేత పొందలేనిది ఇతనికి కలుగునట్లు, అనగా ఇతడు నీటి వల్ల బాప్తిసము పొంది పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మము పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘములో చేర్చబడి అందులో జీవము గల అవయవముగా చేర్చబడినట్లు తండ్రి అయిన దేవుడు తన అత్యంత కరుణ వల్ల ఇతనికి అనుగ్రహించలాగున మన ప్రభు అయిన యేసు ద్వారా ఆయనను ప్రార్థింపవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, నీ మిక్కిలి ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందినందువల్ల పాపమును మర్మముగా పరిగివేయినట్లు జలములను పరిశుద్ధపరిచితివి కదా. ఈ పిల్లవాణ్ణి కటాక్షించుము. క్రీస్తు సంఘములోను ఓడలో ఇతడు చేర్చబడినట్లు నీ పరిశుద్ధాత్మ చేత ఇతని కడిగి పరిశుద్ధపరచుము. మరియు ఇతడు విశ్వాసమునందు స్థిరపడి నిరీక్షణ గల సంతోషించి ప్రేమయందు వేరుపారి ఈ లోకమును దుఃఖ సాగర కెరాటలను దాటి తుదకు నిత్య జీవము తీరమున చేరి అక్కడ నీతో ఎల్లప్పుడూ ఏలునట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల నిత్యమైన దేవ, అవసరములు గల వారందరికి గతియు ఆశ్రయమును నిమిత్తము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది అందరికి సహాయుడవును. నమ్మెడి వారికి జీవమును, చనిపోయిన వారికి పునరుద్ధానమును నీవే కదా. నీ పరిశుద్ధ బాప్తిసము పొందవచ్చిన ఈ బిడ్డ ఆత్మీయమైన పునరుజన్మ చేత పాప పరిహారమును పొందినట్లు ఇతని కొరకు వేడుకొనుచున్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఈ మిక్కిలి ప్రియ కుమారుని ద్వారా నీవు చేసిన వాగ్దాన ప్రకారము ఓ ప్రభువా ఈ బిడ్డను చేర్చుకొను. ఇతడు పాపము నుండి కడుగబడి నీ పరమాశీర్వచనము పొంది మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు వాగ్దానం చేసిన నిత్య రాజ్యమునకు చేరున్నట్లు అడిగడు మాకు ఇచ్చి, వెదకెడు మాకు దొరుకునట్లు చేసి, తట్టెడు మాకు తీయుము. ఆమేన్. పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనము మొదలుకొని వ్రాసి ఉన్నది. మాటలు వినుడి. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. చిన్న పిల్లలను క్రీస్తు ముట్టవలెనని కొందరు
ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించి, యేసు అది చూచి కోపపడి, చిన్న పిల్లలను నా యుద్ధకు రానియుడి, వారికి ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, పిల్లలను తన యొద్దకు తీసుకుని రావలేనని క్రీస్తు ఆజ్ఞాపించిన సంగతి ఈ సువార్త యందుండు మన రక్షకుని మాట వల్ల మీరు వినియున్నారు. ఆయన వారిని తన చేతులతో ఎత్తుకొని జీవించినట్లు మీరు గ్రహించి ఉన్నారు. యేసుక్రీస్తు నిన్ను నేడు యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. కావున ఈ బిడ్డను కూడా ఆయన ప్రేమించి ఇతనిని పరిశుద్ధ బాప్తిస్మమునకు తెచ్చుటను మన పనిని దయతో అంగీకరించి తన కనికిరమును చేతులతో ఇతనిని కౌగలించుకొని ఇతనికి నిత్య జీవమనెడు వరము దయచేయమని సందేహింపక రూఢిగా నమ్ముడి. కాబట్టి మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వల్ల తెలియజేసినట్లు ఈ బిడ్డ ఎడల అనుగ్రహము కలిగినట్లు మనము ఇందువల్ల రూఢి చేసుకొని భక్తి విశ్వాసములతో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించి చెప్పవలసినదేమనగా, సర్వశక్తి గల నిత్య దేవ పరలోకపు తండ్రి, నీ కృప తెలుసుకున్నటకును నిన్ను నమ్ముటకును మమ్మును పిలిచితివి గనుక నీకు వినయము గల కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ మాలో తెలివి వృద్ధి చేసి మా నమ్మకము బలపరచుము. ఈ బిడ్డ తిరిగి పుట్టి నిత్య రక్షణకు బాధ్యుడగున్నట్లుగా ఇతనికి నీ పరిశుద్ధాత్మను ఇమ్మని నీతోను పరిశుద్ధాత్మతోను ఇప్పుడును ఎప్పుడును జీవించి ఏలుచుండెడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, బాప్తిసము పొందుటకు మీరు ఈ బిడ్డను ఇక్కడికి తెచ్చి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇతనిని చేర్చుకుని పవిత్రపరచి పరిశుద్ధపరచవలనని మీరు ప్రార్థించుతున్నారు. మీరు ప్రార్థించిన ఇవి అన్నీ ఇచ్చదనని మన ప్రభు తన సువార్త యందు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానం మటుకు తాను మిక్కిలి నిశ్చయముగా నెరవేర్చును. కాబట్టి మీ మటుకు మీరును ఈ బిడ్డ పేరట 3 సంగతులు అనగా, మొదటిది సాతాను వాని క్రియలన్నిటినీ ఇతడు త్రోసివేయునని, రెండవది దేవుని పరిశుద్ధ వాక్యమును విడువకుండా ఇతడు నమ్మునని, మూడవది దేవుని ఆజ్ఞలను ఇతడు విధేయతగా గైకొనని మీరు వాగ్దానము చేసి పూనుకొనవలేను. సాతానును వారి క్రియలన్నిటినీ, లోకం యొక్క వృద్ధాబండమును గణమును, లోక సంబంధమైన దురాశలన్నిటినీ, శరీరపు పాపేచ్ఛలను వెంబడింపక వాటి వల్ల నడిపింపబడక నీవు వాటిని ఈ బిడ్డ పేరట రోసివేయుచున్నాను. క్రైస్తవ విశ్వాసమును ఈ బిడ్డ పేరట ఒప్పుకొనుచున్నాను. పరలోక భూలోక సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారం క్రింద బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడెను. అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వస్తుందని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానిక జీవమును నమ్ముచున్నాము. ఆమేన్. దేవుని పరిశుద్ధ చిత్తమునకు ఆజ్ఞలకును విధేయతగా లోబడునని నీవు ఈ బిడ్డ పేరట వాగ్దానము చేయుచున్నావా? ఉత్తరము చేయుచున్నాము. బాప్తిసము కావాలని బిడ్డ పేరట నీవు ఒప్పుకొనుచున్నావా? అడుగుచున్నాను.
కనికరము గల దేవా, ఈ బిడ్డలో నుండి పాత ఆదాము పాత పెట్టబడి ఇతనిలో క్రొత్త మనిషి లేపబడినట్లు అనుగ్రహింపుము. ఆమేన్. శరీర దురేచ్ఛలన్నిటినీ చచ్చి ఆత్మ సంబంధమైన దంతయు బ్రతికి వృద్ధి పొందినట్లు అనుగ్రహింపుము. ఆమేన్. లోకము శరీరము సాతాను జయించుటకు ఇతనికి సామర్థ్యమును బలమును అనుగ్రహింపుము. ఆమేన్. జీవించు సర్వము సదా పరిపాలించు శ్రీమంతుడును ప్రభువునైన ఓ దేవా, ఇక్కడ మా ఉద్యోగం వల్లను సేవలను నీకు సమర్పించు వారెవరో వారు నీ కనికరం వల్ల పరమ గుణములతో అలంకరింపబడి నిత్య ఫలము పొందినట్లు అనుగ్రహింపుము. ఆమేన్. ప్రభు మీకు తోడయుండును గాక, నీ ఆత్మకు తోడయుండును గాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి. ప్రభు వైపునకు వాటిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుతాము. అలాగూ చేయుటయు తగినది సరి ఉన్నది. ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడవైన దేవా, నీ మిక్కిలి ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మా పాప క్షమాపణ కొరకు తన విలువలేని ప్రక్క నుండి రక్తమును నీళ్లను దారపోసి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మము ఇయ్యుడని తన శిష్యులకు ఆజ్ఞాపించను గనుక నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుట మాకు మిక్కిలి తగినది సరియు మా విధియునై ఉన్నది. నీ జనులు ప్రార్థన ఆలకించి పాపమును మర్మముగా కడిగివేయుటకు ఈ నీటిని పరిశుద్ధపరిచి దీనిలో ఇప్పుడు బాప్తిసము పొందబోవు ఈ బిడ్డ నీ పూర్ణ కృప పొంది నీవు ఏర్పరచుకున్న విశ్వాసుల సమూహంలో నిలకడగా ఉండనట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆయనకును నీతో పరిశుద్ధాత్మ ఐక్యమందు సమస్త ఘనత మహిమయు ఇప్పుడును ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు సంఘమును ఎందలోనికి ఈ బిడ్డను చేర్చి ఇతనికి శిలువ గుర్తు వేయుచున్నాము. ఆమేన్. శిలువ వేయబడిన క్రీస్తు విశ్వాసమును ఇతడు ఇక మీదట సిగ్గుపడక ఒప్పుకొని ఆయన జెండా క్రింద లోకముతోను పాపముతోను సాతానుతోను ధైర్యంగా యుద్ధం చేసి మరణము మటుకు క్రీస్తు యొక్క నమ్మకమైన బంటుగాను సేవకురాలుగాను ఉండవలేనని ఇట్లు శిలువ గుర్తు వేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ బిడ్డ తిరిగి పుట్టు క్రీస్తు సంఘము అను కుటుంబంలో చేర్చబడినందున ఈ ఉపకారము నిమిత్తము సర్వశక్తి గల దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ బిడ్డ ఇప్పుడు ఆరంభించిన ప్రకారము తన ఆయుశేషమును గడిపినట్లు ఆయనను ఏక మనసుతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దృష్టి నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మిక్కిలి కనికరము తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత ఈ బిడ్డను తిరిగి జన్మింపజేసి దత్తత వల్ల నీ సొంత బిడ్డగాను చేర్చుకొని నీ పరిశుద్ధ సంఘములో అవయవముగాను చేర్చుటకు దయచేసినావు కనుక నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రభువా, బాప్తిసం ద్వారా క్రీస్తు మరణమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన ఇతడు ఆయన పునరుద్ధానంలో కూడా పాలు పొందినట్లు ఇహమందు నూతన జీవముతో నిన్ను సేవించి తుదకు నీ పరిశుద్ధ సంఘములోని వారందరితో నీ నిత్య రాజ్యమునకు బాధ్యురాలగునట్లును అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, శ్రీమంతుడవైన నీ కుమారుడు నజరేతులోని భూలోకపు ఇంటి బ్రతుకులో పాలు పొందిరు కదా, ఈ బిడ్డ ఇన్న కుటుంబమును ఆశీర్వదించుము. ఇతడు
ఇతడు ఈమె నీ ఎడతెగని ప్రేమల యందు ఉన్నట్లు ఇతనిని ఈమెను సంరక్షించు వారికి అందరికి జ్ఞాన వివేకములను అనుగ్రహించమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలు కొనుక్కున్నాము. ఆమె దేవ తండ్రులు, దేవ తల్లులు, విధులు క్రీస్తు సంఘమును కుటుంబములోనికి బాప్తిస్మమును పొందుటకు ఈ బిడ్డను తెచ్చిన మీరు సంఘము యొక్క పుస్తకర బోధనలో ఉన్నట్టు విశ్వాసూత్రమును, ప్రభు ప్రార్థనను, 10 ఆజ్ఞలను క్రైస్తవుడు తన ఆత్మక్షేమం కొరకు తెలుసుకొని నమ్మవలసిన అంశములన్నిటినీ ఇతడు ఈమె నేర్చుకున్నట్లు చూడవలేను. ఈ బిడ్డ భక్తిగాను క్రీస్తు మతానుసారముగాను ప్రవర్తించినట్లు సద్బోధతో పెంచబడులాగున మీరు జాగ్రత్త పెట్టవలేను. ఇతడు ఈమె నిర్ధారాధన పొందులాగున బిషప్ యొద్దకు తేబడినట్లు మీరు శ్రద్ధ పుచ్చుకొనవలేను. అందుచేత పరిశుద్ధాత్మ వరము వల్ల ఇతడు ఈమె బలపరచబడి సిద్ధపరచబడినవి క్రీస్తు శరీర రక్తముల పరిశుద్ధ స్వభావము పొంది ఆయన సంఘము యొక్క సహవాసములో ఆయనను నమ్మకముగా సేవింపగలదగును. ఇవన్నీ నేర్చుకున్నటకు చేయుటకును మీరు ఇతనికి ఈమెకు సహాయం చేయుదురా. నువ్వు నాకు సహాయం ఉండగా అలాగునా చేయుదు. క్రైస్తవ బాధ్యతను సూచించుతున్నది. అది ఏదనగా మన రక్షకుడైన క్రీస్తు మాదిరిని వెంబడించి ఆయన వలననే ఎండుట అనగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినట్టు బాప్తిస్మము పొంది మనమును పాప విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేచి దురేచ్ఛలను నిత్యము చంపి సమస్త సద్గుణముల యందును దైవ భక్తి గల ప్రవర్తనల యందును అనుదినము వృద్ధి పొందుటకై ఉన్నదని జ్ఞాపకం ఉంచుకొనుడి. ప్రభు మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడునుగాక. ప్రభు మీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మను కరుణించునుగాక. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి ఇప్పుడును ఎప్పుడును మీకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, ముక్తమైన దేవా, నీ మిక్కిలి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నా పాప పక్షమున కొరకు తన విలువలేని ప్రక్క నుండి రక్తమును నీళ్లను ధారపోసి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మము ఇయ్యుడని తన శిష్యులకు ఆజ్ఞాపించెను. కనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించుట మిక్కిలి తగినది సరియునై ఉన్నది. ఈ జనుల ప్రార్థనను ఆలపించి పాపమును కడిగివేయటకు ఈ నీటిని పరిశుద్ధపరిచి దీనిలో ఇప్పుడు బాప్తిస్మము పొందబోవు నీ బిడ్డ నీ పూర్ణ కృప పొంది నీవు ఏర్పరచుకున్న విశ్వాసుల సమూహంలో నిలకడగా ఉండనట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత ఈ బిడ్డను తిరిగి జన్మింపజేశాను. దత్తత వల్ల నీ సొంత బిడ్డగా చేర్చుకొని నీ బిడ్డ సంఘములో అవయవముగా చేరుటకు దయచేసినావు గనుక నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మరియు ఇతడు ఈమె ఇప్పుడు నీ కుమారుని మరణంలో పాలు పొందినట్లు ఆయన పునరుద్ధానంలో పాలు పొందినట్లు అందువల్ల తులకు నీ పరిశుద్ధ సంఘములోని వారందరితో నీ నిత్య రాజ్యమునకు బాధ్యుడగునట్లును అనుగ్రహింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వినయముతో బ్రతిమాలుకొనుచున్నాము. ఆమె తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట బాప్తిస్మము ఇచ్చుచున్నాను. ఆమేన్. ఈ బిడ్డకు బాప్తిస్మం ఇచ్చిన వారెవరు? ఈ బిడ్డ బాప్తిస్మము పొందినప్పుడు అక్కడ ఉండిన వారెవరు? అట్టి అవసర కాలమందు భయము వల్లనే కాని తొందర వల్లనే కాని ఈ సంస్కారమునకు అవశ్యమైన కొన్ని విషయములు విడిచిపెట్టవలేను వచ్చును. కనుక నేను
మిమ్మును ఇంకా అడుగునదేమనగా, బిడ్డ నీటి వల్ల బాప్తిస్మము పొందెనా? బిడ్డ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరట బాప్తిస్మము పొందెనా? ఈ బిడ్డ యొక్క బాప్తిస్మము విషయమే సమస్తమును సరిగాను విధిగాను జరిగిన మీకు రూఢిపరచుచున్నాను. ఈ బిడ్డ ఇప్పుడు బాప్తిస్మమందలి పునరుజ్జన్మ స్నానము వల్ల దేవుని పిల్లల యొక్కయు నిత్య జీవమునకు వారసులైన వారి యొక్కయు సమూహములో చేర్చబడి ఉన్నాడు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అట్టి బిడ్డలకు తన కృపను కనికరమును ఇయ్యవలెనని వారిని తన యొద్దకు మిక్కిలి ప్రేమతో పిలుచుకొనుచున్నాడని మన ఆదరణ నిమిత్తమును పరిశుద్ధ సువార్త సాక్ష్యము ఇచ్చుచున్నది. అది ఎలాగనగా, ప్రియులారా, పిల్లలను తన యొద్దకు తీసుకొని రావాలని క్రీస్తు ఆజ్ఞాపించిన సంగతి మీ సువార్త యందు మన రక్షకుని మాట వల్ల మీరు వినియున్నారు. ఆయన వారిని తన చేతులతో ఎత్తుకొని దీవించినట్లు మీరు గ్రహించి ఉన్నారు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. కావున ఈ బిడ్డను కూడా ఆయన ప్రేమించి తనకి ఈమెకు నిత్య జీవమును పరమందు దయచేయమని సందేహింపక రూఢిగా నమ్ముడి. కాబట్టి మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వల్ల తెలియజేసినట్లు ఈ బిడ్డ ఎడల అనుగ్రహింపుము. కలిగి ఉన్నాడని మనము ఇందువల్ల రూఢి చేసుకుని భక్తి విశ్వాసములతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పవలసినది ఏమనగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తమును పరలోకముకు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకా దృష్టిని తప్పించుము. రాజ్యమును శక్తి నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, పరలోకపు తండ్రి, నీ కృప తెలుసుకొనుటకు నిన్ను నమ్ముకొనుటకు మమ్మను పిలిచితివి గనుక నీకు వినయము గల కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము. ఎల్లప్పుడూ మాలో ఈ తెలివి వృద్ధి చేసి ఈ నమ్మకమును బలపరచుము. తిరిగి పుట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య రక్షణకు వారసుడుగా చేయబడి ఈ బిడ్డ నీ సేవకురాలిగా నిలిచియుండి నీ వాగ్దానములు పొందినట్లు నీ పరిశుద్ధాత్మ నిమ్మని నీతోను పరిశుద్ధాత్మతోను ఎప్పుడును జీవించి ఏలుచున్నది నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మనుషులందరూ పుట్టుక నుండి పాపమునకు లోనై అనేక అతిక్రమములు చేస్తున్నారు. మరియు వీటి వల్ల పరిశుద్ధాత్మ వల్ల తిరిగి పుట్టితేనే గాని ఎవడును దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మన రక్షకుడైన క్రీస్తు చెప్పుచున్నాడు. కనుక వీరు స్వభావము చేత పొందలేనిది వీరికి కలుగునట్లు, అనగా వీరు నీటి వల్లను పరిశుద్ధాత్మ వల్లను బాప్తిస్మము పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘములో చేర్చబడి అందులో జీవము గల అవయవములుగా చేయబడినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తన అత్యంత కరుణ వాత్సల్యము వీరికి అనుగ్రహించులాగున ఆయనను ప్రార్థింపవలనని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, నీ మిక్కిలి కుమారుడైన యేసుక్రీస్తు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందినందువల్ల పాపమును మర్మమును కడిగివేయినట్లు జలములను పరిశుద్ధపరిచితివి కదా. ఈ నీ సేవకులను కటాక్షించుము. వీరు నీ కోపము నుండి విడిపింపబడి క్రీస్తు సంఘము అనే ఓడలో చేర్చబడినట్లు నీ పరిశుద్ధాత్మ చేత వీరిని కడిగి పరిశుద్ధపరచుమని, మరియు వీరు విశ్వాసమునందు స్థిరపడి నిరీక్షణ వల్ల సంతోషించి ప్రేమయందు వేరుపారి ఈ లోకమును దుఃఖ సాగర కెరాటాలను దాటి తుదకు నిత్య జీవ తీరమున చేరి అక్కడ నీతో ఎల్లప్పుడూ ఏలునట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల దేవ, నిత్యమైన దేవ, అవసరములు గల వారందరికీ
గతియు ఆశ్రయము నిమిత్తము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేడి అందరికి నీ సహాయుడవును. నమ్ముడు వారికి జీవమును, చనిపోయిన వారికి పునరుద్ధానమును నీవే గదా. నీ పరిశుద్ధ బాప్తిస్మము పొందవచ్చిన ఈ మనుషులు ఆత్మీయమైన పునర్జన్మ చేత పాప పరిహారమును పొందినట్లు వీరి కొరకు నిన్ను వేడుకొనుచున్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని నీ మిక్కిలి ప్రియ పదాలని ద్వారా నీవు చేసిన వాగ్దానమును ప్రకారము ఓ ప్రభువా వీరిని చేర్చుకొనుము. వీరు నీ పరమ స్నానమును నిత్య ఆశీర్వాదమును పొంది మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు వాగ్దానము చేసిన నిత్య రాజ్యములకు చేరున్నట్లు అడిగడు మాకు ఇచ్చి, వెదకడు మాకు దొరుకున్నట్లు చేసి, తట్టెడు మాకు తీయుము. ఆమేన్. పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుంచి మొదలుకొని వ్రాసి ఉన్నది. సువార్త మాటలను విని ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యూదుల అధికారి అయిన నికోదేను పరిచయుడొకడుండెను. అతడు రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానను. అందుకు నికోదేమా, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కానీ గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాన్ని శబ్దము విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడ నుండి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, నీటి వలను ఆత్మ వలను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ఎవడను ప్రవేశింపలేడని మన రక్షకుడైన క్రీస్తు తానే చెప్పిన మాటలు ఈ సువార్త వల్ల మీరు విని ఉన్నారు. వీరు కలిగి ఉన్నప్పుడు ఈ సంస్కారము పొందుట మిక్కిలి అవశ్యమని ఇందువల్ల మీరు గ్రహింపవచ్చును. మరియు పరిశుద్ధ మార్కు రాసిన సువార్త చివరి అధ్యాయమందు మనము చదవచున్నట్లు, క్రీస్తు పరలోకమునకు ఎక్కిపోతున్నప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడనియు, నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడుననియు, నమ్మిన వారికి శిక్ష విధింపబడుననియు తన శిష్యులు ఆజ్ఞాపించను. అందువల్ల దీనిని బట్టి మనకు కలుగు గొప్ప మేలు కనబడుచున్నది. ఈ హేతువు చేత అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధ పేతురు మొదట సువార్త బోధించినప్పుడు అనేకులు తమ హృదయములలో పొడవబడిన వారై ఆయనను తక్కిన అపోస్తలులలో, సహోదరులారా మేము ఏమి చేతుము అని అడుగగా పేతురు వారితో, మీరు మారు చూసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. మరియు ఇంకా అనేక విధముల యందును మాటలతో సాక్ష్యమిచ్చు వంకరైన ఈ తరము వారితో వేరైన రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ అపోస్తలుడు మరి ఒక చోట బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండుటను
పూనుకొనుటయే అని చెప్పి బోధించెను. నిజముగా పశ్చాత్తాపడి నమ్మి తన ఎద్దరకు వచ్చు ఈ మనుషులను ఆయన దయతో అంగీకరించమని, వీరికి పాప పరిహారము కలుగజేసి పరిశుద్ధాత్మను దయచేయమని, వీరిని నిత్య జీవమునకు ఇచ్చి తన నిత్య రాజ్యమునకు వీరిని వారసులుగా చేయునని సందేహింపగా రూఢిగా నమ్ముడి. కాబట్టి మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వల్ల తెలియజేయనట్లు ఆయన ఈ మనుషుల ఎడల అనుగ్రహము కలిగి ఉన్నాడని మనము వల్ల రూఢి చేసుకొని భక్తి విశ్వాసములతో ఆయనను కృతజ్ఞతాస్తులు చెల్లించడని చెప్పవలసినది ఏమనగా, సర్వశక్తి గల నిత్యుడమైన దేవ పరలోకపు తండ్రి, నీ కృప తెలుసుకొనుటకు నిన్ను నమ్ముటకును మమ్ము పిలువ అనుగ్రహించితివి గనుక నీకు వినయము గల కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ మాలో ఈ తెలివి వృద్ధి చేసి ఈ నమ్మకము బలపరుచుము. ఈ మనుషులు తిరిగి పుట్టి నిత్య రక్షణకు వారసులగునట్లు వీరికి పరిశుద్ధాత్మను ఇమ్మని, నీతోను పరిశుద్ధాత్మతోను ఇప్పుడును జీవించి ఏలుతున్నది మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మీరు పరిశుద్ధ బాప్తిసము పొందగోరి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మను చేర్చుకుని ఆశీర్వదించి మీ పాపముల నుండి మిమ్మను విడుదల చేసి మీకు పరలోక రాజ్యమును నిత్య జీవమును అనుగ్రహింపవలేనని ఈ సభ ప్రార్థించి ఉన్నది మీరు విని ఉన్నారు. మరియు మేము ప్రార్థించిన ఇవన్నీ ఇచ్చదమని మన పరిశుద్ధాత్మయందు మన ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్లు మీరు విని ఉన్నారు. ఆయన ఆ వాగ్దానము తాను మిక్కిలి నిశ్చయముగా నెరవేర్చును. కాబట్టి క్రీస్తు ఈ వాగ్దానం చేసినందువల్ల మీరు కూడా సాతానును వాని క్రియలన్నిటినీ రోసివేయమనియు దేవుని పరిశుద్ధ వాక్యము విడవకుండా నమ్ముదుననియు ఆయన ఆజ్ఞలను విధేయతగా గైకొందుననియు మీ మటుకు మీరు ఈ మీ సాక్షుల ఎదుట మీ సభ ఎదుట నమ్మకముగా వాగ్దానము చేయవలేను. సాతాను వాని క్రియలన్నిటినీ, లోకము యొక్క వృద్ధాడంబమును, గర్వమును, లోక సంబంధమైన దురాశలన్నిటినీ, శరీరపు పాపేక్షలను వెంబడింపక వాటి వల్ల నడిపింపబడక నీవు వాటిని రోసివేయుచున్నావు. వాటినన్నిటినీ రోసివేయుచున్నాను. నీవు క్రైస్తవ విశ్వాసమును ఒప్పుకొనుచున్నావా? వాటిని నేను ఒప్పుకొనుచున్నాను. పరలోక భూలోకములను సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కన్యయగు మరియకు గర్భమందు ధరింపబడి పుట్టెను. పొంతి పిలాతు అధికారంగా బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడేను. అదృశ్యములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకంలోకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక ధర్మమును, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణమును, నిత్య జీవమును నమ్ముతున్నాము. ఆమేన్. ఈ విశ్వాసమును బాప్తిసము పొందగోరుచున్నావా? కోరుచున్నాను. అలాగైతే దేవుని పరిశుద్ధ చిత్తమునకు, ఆజ్ఞలకు విధేయతగా వాటికి లోబడి వాటి చొప్పున నీవు బ్రతుకు దినములన్నీ నడుచుకుందువా? దేవుడు నాకు సహాయుడు ఉండగా ఆ చొప్పున నడుచుకొనుటకు ప్రయత్నము చేయుదును. కనికరము గల దేవ, ఈ మనుషులకు లోబడి ఈ మనుషులలో నుండి పాత ఆదాము రాతి పెట్టబడి వీరిలో కొత్త మనిషి లేపబడినట్లు అనుగ్రహింపము. ఆమేన్. వీరిలో శరీర దురాన్నిటి తెచ్చి ఆత్మ సంబంధమైనదంతయు బ్రతికి వృద్ధి పొందినట్లు అనుగ్రహింపుము. ఆమేన్. వీరు లోకమును, శరీరమును, సాతానును
జయించుటకు వీరికి సామర్థ్యమును బలమును అనుగ్రహింపము. ఆమె జీవించుచు సర్వము సదా పాలించుచు శ్రీమంతుడవును ప్రభుడవునైనా ఓ దేవా, ఇక్కడ ఉద్యోగం వల్లను సేవల వల్లను నీకు సమర్పించబడు వీరు నీ కనికరం వల్ల పరమ గుణములతో అలంకరింపబడి నిత్య ఫలములను పొందినట్లు అనుగ్రహింపము. ఆమె పరిశుద్ధుడైన తండ్రి, పుత్రుడైన దేవ, నీ మిక్కిలి యేసుక్రీస్తు మా పక్షమున కొరకు తన విలువ లేని ప్రక్క నుండి రక్తమును నీళ్లను ధారపోసి మీరు వెళ్లి సమస్త జనులకు శిష్యులనుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిసము ఇయ్యుడని తన శిష్యులకు ఆజ్ఞాపించను గనుక నీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుటకు మిక్కిలి తగినది సరి ఉన్నాయి మా విధి ఉన్నది. నీ జనుల ప్రార్థన ఆలకించి పాపమును మర్మముగా కడిగి వేయుటకు ఈ నీటి యందు పరిశుద్ధపరచి దీనిలో ఇప్పుడు బాప్తిస్మము పొందుకోవు ఈ మనుషులు నీ పూర్ణ కృపతో పొంది నీవు ఏర్పరచుకున్న విశ్వాసుల సమూహములో నిలకడగా ఉండనట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆయనకు నీతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు సమస్త ఘనత మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమె ప్రభువుకు తోడయుండును గాక, నీ ఆత్మకు తోడయుండును గాక. మీ హృదయములను ఎత్తుకొనుడి, ప్రభు వైపునకు వాటిని లేవనెత్తుకొనిచున్నాము. మా ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుదాము. అలాగూ చేయుట తగినది సరి ఉన్నది. సంఘము అనే కొండలోనికి ఈ మనిషిని చేర్చి ఇతనికి శిలువ గుర్తు వేస్తున్నాము. ఆమేన్. శిలువ వేయబడిన క్రీస్తు విశ్వాసమును ఇతడు ఇక మీదట సిగ్గుపడక ఒప్పుకొని ఆయన జెండా కింద లోకముతోనూ పాపముతోనూ సాతానుతోనూ ధైర్యముగా యుద్ధము చేసి మరణం పట్టుకును క్రీస్తు యొక్క నమ్మకమైన బంటుగాను సేవకునిగాను సేవకురాలుగాను ఉండవలేనని ఇట్లు శిలువ గుర్తు వేయుచున్నాము. ఆమేన్. మనిషిని నొసట శిలువ గుర్తు వేయవలేను. ప్రియ సహోదరులారా, ఈ మనుషులు తిరిగి పుట్టి క్రీస్తు సంఘము అను కుటుంబంలో చేర్చబడి ఉన్నందున ఈ ఉపకారము నిమిత్తము సర్వశక్తి గల దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి వీరు ఇప్పుడు ఆరంభించిన ప్రకారము తమ ఆయుష్యము గడుపునట్లు ఆయనను ఏక మనసుతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించే నిరంతరము నీవే ఎన్నవి తండ్రి. ఆమేన్.